వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ మా ధన్వికి హోమ్ స్కూలింగ్లో ఏమేమి నేర్పిస్తాను, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్పిస్తాను అనేసి డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ ఒక చిన్న చేంజ్ అయితే ఉంది. మామూలుగా అయితే నేను తనకి ఫుల్ డే రొటీన్లో అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్క నిమిషం నేను మాట్లాడాక నువ్వు మాట్లాడకూడదు. ఓకే ఓకే మాట్లాడకూడదు అన్నానా? సైలెంట్గా బయటకు వాయిస్ రాకూడదు. ఓకే గుడ్. సో ఇంతకుముందు రొటీన్లో ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు తన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇన్ బిట్వీన్ తనకు చేపించే యాక్టివిటీస్ అయితే షేర్ చేస్తూ ఉండేదాన్ని కదా మెల్లగా, ఇంతకుముందు లాగా మెల్లగా. సో ఎందుకు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఆఫ్ కోర్స్ ఒక్కొక్క రెసిపీ ఏదైనా సింపుల్ది షేర్ చేయాలనంటే మినిమం 5 minutes కానే కావాలి కదా. అలా 3 recipes ఇన్ బిట్వీన్ 2 snacks అలాగే ఇవన్నీ చూపించాలంటే టైం పడుతుంది. అండ్ ఒక్కొక్క యాక్టివిటీకి కూడా నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తన్వికి ఎలా నేర్పిస్తాను, తను ఎలా రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది అనేది డీటెయిల్గా చూపిస్తాను. కాబట్టి వీడియో కొద్దిగా లెంతీ అవుతూ ఉంటుంది. సో అంత లెంతీ అయ్యేసరికి ఏమవుతుందంటే చూద్దాం అనుకునే వాళ్ళు కూడా అబ్బాయి ఇంత లెంతీగా ఉంది అనేసి వద్దనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఎవరు అలా కమెంట్స్లో కూడా సజెస్ట్ చేయలేదు. బట్ నేనే ఫీల్ అయ్యి అలా అని ఫుడ్వి సపరేట్గా, తన యాక్టివిటీ సపరేట్గా అయితే షేర్ చేస్తాను. అండ్ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా ఫుడ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను ఆన్ డైలీ బేసిస్. సో తప్పకుండా షార్ట్స్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. రైమ్స్ షేర్ చేస్తాను, ఏమైనా సింపుల్ యాక్టివిటీస్ నేను చేపిస్తే అవి కూడా షేర్ చేస్తాను షార్ట్స్లో. కాబట్టి మిస్ అవ్వకుండా షార్ట్స్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఇకపైన హోమ్ స్కూలింగ్ అంటే ఓన్లీ యాక్టివిటీసే ఉంటాయి తనవి. ఫుడ్ బ్లాగ్ సపరేట్గా ఫుడ్వి షేర్ చేస్తాను. ఇవన్నీ కాకుండా ఇన్ జనరల్ తనకి ఇలా హోమ్ స్కూలింగ్ ఇవి లేనప్పుడు తన డే ఎలా ఉంటుందనేసి ఆ డే రొటీన్ని కూడా సపరేట్గా అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అన్నీ కలిపితే వీడియో లెంతీ అవుతుంది. సో వీడియో వీలైనంత వరకు షార్ట్గా చేయడం కోసమే ఈ ఐడియా అనమాట. ఇవాళ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఎప్పుడే కానీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళని యాక్టివ్ చేయాలి, రిఫ్రెష్ చేయడం కోసం మార్నింగ్ సర్కిల్ టైం అనేది నేనైతే మ్యాక్సిమం టైం రైమ్తోనే స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ కూడా ఒక చక్కటి రైమ్ వొకాబులరీ అనమాట. మనం డైలీ యూజ్ చేసే కొన్ని వర్డ్స్ తోటి వొకాబులరీ రైమ్ అయితే తనకు ఆల్రెడీ చెప్పిచ్చేసాను. నేను ఆల్మోస్ట్ 2-3 daysగా కూడా నేను పాడుతున్నాను. కాబట్టి తనకు స్టార్ట్ చేసినప్పటి నుంచి అదే ఈ గ్లాసెస్ చూసినప్పటి నుంచి పాడుతూనే ఉంది. సో ఏంటి ఆ రైమ్ చూసేద్దాం. గ్లాసెస్ తీసుకోనన్న. ఇన్ ఆన్ అండర్, ఇన్ ఆన్ అండర్, above below, in front of behind, in front of behind. What is this? No. In between, in between. ఇలా. సో దీని మీనింగ్ కూడా పిల్లలకు చెప్పాలి. ఇన్ ఆన్ అండర్, ఇన్ ఆన్ అండర్. సో నన్న ఇన్ అంటే లోపల, ఇప్పుడు లోపల ఉంది కదా ఇన్. ఆన్ అంటే పైన ఉంది, అండర్ అంటే కింద ఉంది. ఓకే, ఇన్ ఆన్ అండర్, ఇన్ ఆన్ అండర్, అబో. In under, in front of the anger, front of the anger, front of behind. Okay, so in on under, in on under, above below. Above అంటే పైన. సో దిస్ ఈజ్ అబోవ్ కదా. నా చేతికి పైన ఉంది అబోవ్. నా చేతికి కింద ఉంటే బిలో. ఇది అబోవ్, చేతికి పైన ఉంది, ఇది బిలో. ఓకే, సో అబోవ్ బిలో. చక్కమక్కలు వేసుకో, క్లీన్గా కూర్చో. ఇప్పుడు చూడు, నీ చెయ్యి ఉంది కదా, కూర్చో. ఇది అబోవ్, ఇది బిలో. అబోవ్ బిలో, అబోవ్ బిలో. సో నెక్స్ట్ ఇది ఇన్ ఫ్రంట్, ముందరుంది కదా. సో దీనికి ముందరుంది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్. ఇది మన చేతికి ఫ్రంట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్. ఇది బిహైండ్, బ్యాక్ కదా, బిహైండ్. ఇది ఇన్ ఫ్రంట్. ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిహైండ్. ఇప్పుడు ఇన్ బిట్వీన్, మధ్యలో ఉంది చూడు, ఈ రెండిటికి మధ్యలో ఉంది కదా. సో ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీన్. ఓకే, పెట్టుకో. in between. ఓకే,
సో ఇలా ఈ రైమ్ అయితే సర్కిల్ టైం రైమ్ అనమాట. దీన్ని పదే పదే మనం చెప్తూ ఉంటే దాంట్లో ఉన్న వొకాబులరీ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ డైలీ బేసిస్లో కూడా మనం యూజ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ని యూజ్ చేస్తే వాళ్ళకి ఈజీగా తెలుసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెరీ గుడ్, బుక్ తీసుకుంటారా, కూర్చోరా. ఇది వచ్చేసి ఫస్ట్ నేను చెప్పాను కదా ఇంతకు ముందే, క్లాత్ జాయ్ ఇది బైండర్లో ఫస్ట్ బుక్ వచ్చేసి 1 year పిల్లలది. నేను తెప్పించింది లేట్గా కాబట్టి ఫస్ట్ ఆ బుక్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ 2 year plus బేబీ బుక్ అయితే ఈ బైండర్ అయితే చూపిస్తాను అన్నాను. ఆ బుక్ తను చాలా ఇష్టంగా చూసేసి అయిపోయింది ఆ బుక్లో అన్నీ కూడా. అందుకైతే సెకండ్ బైండర్ అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, కొద్ది రోజులుగా ఆల్రెడీ చెప్పిస్తున్నాను. దీంట్లో ఏమి అంటే డైలీ ఇలా సర్కిల్ టైం తర్వాత నెక్స్ట్ థింగ్ నేను చేసేది డేస్ ఆఫ్ ద వీక్ అండ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్, ఇవి 2 డైలీ చెప్పిస్తాను అనమాట తనకి. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏ రోజు ఏంటి అనేసి. ఇది జనరల్ థింగ్ కదా, సో ఇలా జనరల్గా నేర్పిస్తా కన్నా. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, టుడే ఈస్ వెన్స్డే. టుడే ఈస్ వెన్స్డే. ఓకే, yesterday was Tuesday, correct. Tomorrow will be Thursday. Paste it. Very good. సో ఇలా ఒక చిన్న యాక్టివిటీ లాగా అయిపోతుంది. డైలీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటే వచ్చేస్తున్నాయి, తెలుసుకుంటారు ప్రాక్టికల్గా ఈరోజు ఏమి, రేపేమి, నిన్న ఏమి అనేసి. సో టుడే ఈజ్ వెన్స్డే. ఓకే, yesterday was Tuesday. Tomorrow will be Thursday. ఓకే, మనం ఇప్పుడు మన ఎన్ని మంత్స్ ఉన్నాయనేసి చూద్దాం. ఓకేనా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఇది ఏ మంత్ అన్నా? This month is November. Last month was September. This month is November. ఓకే, ఇందులో ఈ 4లో ఎన్ లెటర్ ఎక్కడుంది చూడు, స్టార్టింగ్ లెటర్ ఎన్ చూడు. ఎన్ ఎక్కడుంది? ఎన్ 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 ఎక్కడ? కరెక్ట్. పిక్ చేయడాన్ని తీసుకో, పికప్. జెంటిల్ గతి మధ్యలో ఎప్పుడే కానీ మధ్యలో ఎట్లా చెప్పించింది నీకు? హియర్ దిస్ మంత్ ఈజ్ నవంబర్. పేస్ట్ ఇట్. కరెక్ట్. నెక్స్ట్ మంత్ విల్ బి డిసెంబర్. సో ఇక్కడ డి ఎక్కడుంది చెప్పు? వెరీ గుడ్, దిస్ ఇస్ డి, డిసెంబర్. సో తనకి ఇంకా చదవడం రాదు కాబట్టి నేనైతే ఎలా అంటే ఫస్ట్ లెటర్స్ తనకు ఐడెంటిఫై చేయగలుగుతుంది కాబట్టి ఇప్పుడు నేనైతే సో నవంబర్లో ఎన్, ఓకే, డిసెంబర్లో డి, ఇలా ఫస్ట్ లెటర్స్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతుంది. సరే, ఓకే, దీన్ని తీసుకో. జెంటిల్ గతి మధ్యలో పెట్టుకొని జెంటిల్ గతి. గుడ్, పేస్ట్ ఇట్. నెక్స్ట్ మంత్ విల్ బి డిసెంబర్. ఓకే, దిస్ ఈజ్ నవంబర్ మంత్, నెక్స్ట్ మంత్ విల్ బి డిసెంబర్. ఓకే, సో ఇలా సింపుల్, జస్ట్ ఒక 1 minute 2 minutesలోనే ఇలా మంత్స్ అండ్ డేస్ అయితే అయిపోతాయి. సో నెక్స్ట్ థింగ్ మెయిన్గా వచ్చేసి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే మన ఫస్ట్ మంత్ థీమ్ ఏమి అంటే ఆల్ అబౌట్ మై సెల్ఫ్ కదా. సో ఫస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను. స్టార్టింగ్ వాళ్ళ పేరు, ఏజ్, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అవన్నీ కూడా నేర్పియాలి, వాళ్ళ ఏజ్ ఇవన్నీ. సెకండ్ థింగ్ బాడీ పార్ట్స్ నేర్పించాలి. ఎలా నేర్పించాలి అనేసి ఆ వీడియోలో డీటెయిల్గా షేర్ చేసి ఎవరైనా వీడియో చూడకపోతే ఇంతకుముందు ప్రీవియస్ హోమ్ స్కూలింగ్ వీడియో అయితే చెక్ చేయండి. సో ఇవి నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇంత అవసరం ఉండేది కాదు, కాకపోతే ఇప్పుడు మన కర్మ అనాలా దీన్ని, మన బ్యాడ్ లక్ అనాలో కానీ చాలా ఎర్లీ ఏజెస్ నుంచే పిల్లలకు నేర్పించాల్సి వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, గర్ల్ బేబీ అయినా బాయ్ బేబీ అయినా నేర్పియాలి. గర్ల్ బేబీకి అయితే సేఫ్టీ కోసం నేర్పియాలి, బాయ్ బేబీకి అయితే గర్ల్ని ఎలా ట్రీట్ చేయాలి అని తెలియడం కోసం అయితే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించి తీరాలి. అందులో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి అర్థం చేసుకునే ఏజ్ రావాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇప్పుడు ఏదో నార్మల్గా ఇక్కడ టచ్ చేయకూడదు, ఇక్కడ టచ్ చేయకూడదు అని చెప్పవచ్చు, తప్పలేదు. కానీ వాళ్ళకు కూడా అర్థం చేసుకునే ఒక ఏజ్ వచ్చిందంటే బాగుంటుంది.
కిందంతా రాయకూడదు. అక్కడ పేపర్ ఉంది, తీసుకొని వచ్చి కబోర్డ్లో రాసుకో. వాళ్ళకి తెలియాలన్నమాట టచ్ అంటే ఏంటి, అసలు ఎక్కడ వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో అలా తెలిస్తేనే వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, అకార్డింగ్గా యాక్షన్ అయితే తీసుకోగలుగుతారు. కూర్చో. నేను ధన్విక్ ఆల్మోస్ట్ ఒక రీసెంట్ కొద్ది నెలలుగా అయితే నేను ఇది చెప్పిస్తున్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బికాస్ తనకి ఆల్మోస్ట్ బాడీ పార్ట్స్ అన్ని క్లియర్గా తెలుసు అండ్ తను ఎప్పుడు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందో ఇవన్నీ కూడా తనకు ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాను. చాలామంది అడుగుతూనే ఉన్నారు మీరు ఇంకా నేర్పించలేదా అనేసి కమెంట్స్లలో కూడా. ఒక రైట్ ఏజ్ వచ్చినప్పుడు నేర్పిస్తేనే నేర్చుకోగలుగుతారు. మనం ఏదో 10 months బేబీకో 1 year బేబీకో నేర్పించామనుకోండి, వాళ్ళ కాన్సెప్టే తెలీదు, వాళ్ళకి అంత ఎర్లీగా నేర్పించినా అది అంత ఇదిగా గుర్తుకుండదు. ఒక ఏజ్ వచ్చాక నేర్పించడమే బెస్ట్ అని నేను దాన్ని ప్రిఫర్ చేస్తాను. ఎవరి మెథడ్ వాళ్ళకు ఉండొచ్చు. ఈవెన్ స్కూళ్ళల్లో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఒక అవేర్నెస్ అయితే స్టార్ట్ అయ్యింది, చెప్తూ ఉన్నారు. ఇంట్లో మెయిన్గా స్కూల్లో చెప్పించడం ఒక ఎత్తు, కాకపోతే వాళ్ళు మ్యాక్సిమం టైం ఉండేది ఇంట్లో. వాళ్ళ ఫస్ట్ కంఫర్ట్ జోన్ వచ్చేసి కూడా ఇల్లు అండ్ పేరెంట్సే కదా. సో యాజ్ అ పేరెంట్స్గా మనం వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఇంకొద్దిగా ఎక్కువ అర్థమవుతుంది, ఒక సేఫ్టీ బాండ్ అనేది ఉంటుంది. వచ్చి ఏమైనా అలాంటి ఇష్యూస్ వచ్చినా పేరెంట్స్తో చెప్పుకోగలుగుతారు. ఫస్ట్ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. అంతకన్నా ముందు పిల్లలకి బాడీ పార్ట్స్ అన్నమాట, వాళ్ళకి హెడ్ టు టో కంప్లీట్ బాడీ పార్ట్స్, ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా పిల్లలకి తెలియాలి. హ్యాండ్ పెయింటింగ్ దీనిపైన చేపి, ఇక్కడ చేపి, కింద వద్దు, ఇది కదా పేపర్ దీనిపైన చేపి, అడిగితే చెప్పగలగాలన్నమాట. అలా నేర్పించిన తర్వాతనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పియాలి. సో ఫస్ట్ గుడ్ టచ్ అంటే ఏంటి చూసేద్దాము. జనరల్గా గుడ్ టచ్ అంటే స్విమ్ సూట్తో కవర్ అయ్యే బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ టచ్ చేయకుండా బయటవన్నీ గుడ్ టచ్ అంటారు. కాకపోతే ఇప్పుడున్న కండిషన్లో అలా మనం పిల్లలకి చెప్పించడం చాలా తప్పే అవుతుంది అది. సో గుడ్ టచ్ వచ్చేసి ఏంటి అంటే షేక్ హ్యాండ్, హైఫై, ఒక ఫార్మల్ హగ్ ఇవ్వడము, సరే ఒక జెంటిల్గా హగ్ ఇవ్వడము, జస్ట్ ఇలా సాఫ్ట్గా పిన్ చేయడము. ఓకే సరే. ఆర్ ఇలా తలపైన మనం మామూలుగా సాఫ్ట్గా తలపైన ట్యాప్ చేయడము, ఆర్ నన్ను డిస్టర్బ్ చేయదు ఒక నిమిషం, నన్ను తలపైన ఇలా ట్యాప్ చేయడము, షోల్డర్ పైన ఇలా ఒక్క నిమిషము, సరే ఇలా షోల్డర్ పైన ట్యాప్ చేయడము. ఇవి మాత్రమే గుడ్ టచ్ అని మనం పిల్లలకు నేర్పియాలి. బికాజ్ ఇప్పుడున్న కండిషన్లో ఈవెన్ షోల్డర్ ట్యాపింగ్లో కూడా బ్యాడ్ టచ్కి వచ్చేసింది, అది క్లియర్గా చెప్పాలి మన పిల్లలకి. ఇక్కడ వరకు జస్ట్ ట్యాప్ చేస్తే గుడ్ టచ్ అంతే. సో ఇంతే, చీక్స్, హెడ్, ఇక్కడ షోల్డర్, హ్యాండ్స్, ఇంతవరకు మాత్రమే గుడ్ టచ్. ఇది కాకుండా ఇంకా ఎక్కడ టచ్ చేసినా కూడా బ్యాడ్ టచ్ అని క్లియర్గా చెప్పాలి. రా ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ టచ్, ఏవైతే మనము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అవన్నీ బ్యాడ్ టచ్. అందులో ఫస్ట్ వన్ వచ్చేది ఎవరే కానీ ఎక్సెప్ట్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్ కాకుండా ఇంకా ఎవరు ఆ పార్ట్స్ని టచ్ చేయడానికి వీలే లేదు. ఆ పార్ట్స్ ఏంటివి అంటే లిప్స్, చెస్ట్, సెంట్రల్ పార్ట్, బటక్స్, ఉండు నాన్న, థైస్. ఓకే. సో ఈ బ్యాక్ పోర్షన్, ఫ్రంట్ పోర్షన్ ఏది కానీ ఇంకా మనం చెప్పుకున్న గుడ్ పార్ట్స్ కాకుండా ఇంకా ఏవి టచ్ చేసినా బ్యాడ్ టచ్ అనేసి పిల్లలకి చెప్పించాలి. ఎవరు టచ్ చేసినా ఒకవేళ అప్పుడు మనం యాక్షన్ ఏం తీసుకోవాలి, అలా పిల్లలకి మనం ఇలా స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్పిస్తున్న తర్వాత నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలి అంటే, ఎవరైనా అలా టచ్ చేసేకొస్తే నో డోంట్ టచ్ అనేసి మనం మామూలుగా నో డోంట్ టచ్ అంటే వినరు వాళ్ళు, ఇంకా అదొకలాంటి అడ్వాంటేజ్ లాగా అయిపోతుంది. గట్టిగా అరవాలి, ఎంత మనకు టోన్ ఉంటుందో అంత గట్టిగా టోన్తో అరవాలని చెప్పాలి. సెకండ్ థింగ్ స్క్రీన్, గట్టిగా అరవాలి, హెల్ప్, ఎవరికైనా హెల్ప్ అడగాలి. నెక్స్ట్ థింగ్ అలా ఎవరైనా చేస్తున్నారంటే ఇమీడియట్గా అక్కడ నుంచి పారిపోయి క్రౌడ్, కొద్దిగా జనాలు ఉండే ప్లేస్కి రావడము, హెల్ప్ కోసం అడగడము, గట్టిగా అరవడం లాంటివి చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా సరే వాళ్ళని ఇప్పుడు బయట మనకు వాళ్ళు డైలీ స్కూల్ పిలుచుకెళ్ళే వాళ్ళు అయ్యిండొచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎస్పెషల్లీ ఫ్యామిలీలోనే రిలేటివ్సే ఉంటారు. ఇప్పుడు చాలా వరకు కేసెస్ ఏంటంటే రిలేటివ్సే, తెలిసిన వాళ్ళే అలా చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ సర్కిల్ అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్ కాకుండా ఇంకా ఎవరైనా సరే వాళ్ళని బ్యాడ్ టచ్ రూల్స్ అన్ని ఫాలో అవ్వడానికి అయితే పిల్లలకి నేర్పించాలి, అలా రెడీ చేయాలి. సో వాళ్ళు డార్క్ రూమ్ పిలుచుకెళ్తున్నప్పుడు నో చెప్పడము,
ఎక్కువ క్రౌడెడ్ లేకోకుండా ప్రైవేట్గా పిలుచుకెళ్తున్నప్పుడు నో చెప్పడము, ఇలాంటివన్నీ పిల్లలకు నేర్పియాలి. ఒకవేళ అలా తీసుకెళ్ళినా కూడా ఇమీడియట్గా వచ్చేసే నేర్పించాలి. ఉండు నాన్న, వచ్చి కూర్చో. రానన్నా. ఒకవేళ వాళ్ళని గట్టిగా పట్టుకున్నారు, చేయి పట్టుకున్నారు, వదలడం లేదు అంటే మనం నేర్పించాల్సింది బైట్ చేయాలి. వాళ్ళని గట్టిగా వాళ్ళ చేతుల్ని ఎంత వీలైతే అంత గట్టిగా కొరికి అక్కడ నుంచి పారిపోయి ఎవరో ఒకరి హెల్ప్ తీసుకొని గట్టిగా అరవాలి. ఇలా ఒకవేళ కొంతమంది ఉంటారనమాట, జస్ట్ పిల్లలు అలా అక్కడెక్కడ టచ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా పేరెంట్స్ దగ్గర చెప్పుకోరు. కాకపోతే మనం ఫస్ట్ నుంచి చెప్పాలి. అలా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా చెప్పాల్సింది పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్. సో ఫస్ట్ ప్లేస్లో పేరెంట్స్ ఉండాలి, నెక్స్ట్ సిబ్లింగ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ పేరెంట్స్. ఇలా ఎవరితో అయినా కూడా ధైర్యంగా చెప్పుకోగలిగినంత కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని పిల్లలు అయితే ఇలా రెడీ చేయాలి. సో ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అయితే. బాయ్ బేబీ ఉన్న పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించి మీ పిల్లలకి గర్ల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది అయితే తప్పకుండా నేర్పించండి. సో దట్ ఎంతో కొద్దిగా జరిగేవన్నీ అవాయిడ్ చేయగలుగుతాము. మన పిల్లల్ని బోల్డ్గా కాన్ఫిడెంట్గా పెంచగలుగుతాము. అమ్మాయిల్ని ఎంత వీలైతే అంత కాన్ఫిడెంట్గా పెంచితేనే వాళ్ళు కూడా ఈ సొసైటీలో బతకగలరు. లేకపోతే ఈ సొసైటీలో ఉన్న ఈ కండిషన్స్కి ఎదుర్కొని నిలబడాలంటే చాలా కష్టము. కన్నా ఐ హోప్ మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో. రాజకుట్టి అమ్మమ్మా ఇట్లుంటుంది, నేను ఒకటి చెప్తుంటే తను ఒకటి చేస్తుంటుంది. మనం ఇప్పుడు గుడ్ టచ్ చేయి బ్యాడ్ టచ్ చేయి చెప్తావా అమ్మకి? సరే వజ్జన్ వద్దు, నిలబడి చెప్పు. సరే పడుకుంటావా? హోమ్ స్కూలింగ్ వద్దు, ఓకేనా? భజన వేస్తావా? సరే వాళ్ళందరూ చూస్తున్నారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పేసిపో, ఓకేనా? ఈజ్ దిస్ గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? Good touch. Is this good touch or bad touch? Good touch. Okay. Is this good touch or bad touch? Bad touch. Is this good touch or bad touch? Bad touch. Is this good touch or bad touch? Bad touch. This is good touch or bad touch? Bad touch. Is this good touch or bad touch? Bad touch. This is good touch or bad touch? Good touch. Okay. Bad. This is good touch or bad touch? Bad touch. అప్పుడు ఏమనాలి నువ్వు? గట్టిగా గట్టిగా అరిచి దూరంకి అంత తర్వాత తర్వాత నన్ను గుచ్చొద్దురా. నీతో ఎవరైనా అట్లా బిహేవ్ చేస్తే గుచ్చాలి, నన్ను గుచ్చితే ఏ నో డోంట్ టచ్ అంటావా? ఎట్లా అంటావు? ఇంత మెల్లగా చెప్తావా? మెల్లగా చెప్తావు గట్టిగా చెప్తావా? చెప్పు ఎట్లా? ఏ నో డోంట్ టచ్ అను పో అంటావా? అప్పుడు ఇమీడియట్ గా ఏం చేస్తావు? నన్ను ఏదన్నా నేర్పిస్తే నా మీదకి వస్తున్నావు కదా నన్ను నువ్వు. కాదు, నెక్స్ట్ వచ్చి ఎవరికి చెప్తావు? అప్ప అమ్మకి చెప్తావు. తర్వాత ఇంకెవరికి చెప్తావు? ఆయా తాతకి చెప్తావు, ఓకేనా? అక్కడ నుంచి వచ్చేయాలి, సరేనా? సో ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అయితే. మా ధన్వి అయితే చాలా అల్లరైపోయింది, అస్సలు ఒక సెకండ్ ఒక చోటు ఉండదు. మీరు నమ్మరు, నేను ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను, మళ్ళీ వచ్చి అన్ని తోసేస్తుంది. సోఫాలెక్కి జంప్ చేయడము, బెడ్ మీద నుంచి కిందకి జంప్ చేయడము, ఇలా తోక పనులు ఎక్కువైపోయాయి. చిన్న కోతి పిల్లలాగా అయిపోయింది. అసలు భయం వేస్తుంటాను, దగ్గరకు వస్తుందంటే ఎక్కడ కొడుతుందో అంత. అడుగుతారు కదా ధన్వి ఎంత కామ్ సైలెంట్ గా ఉంటుందనేసి. నేను జస్ట్ ఎడిటెడ్ వర్షన్ పెడతాను కాబట్టి మీకు ధన్వి కంప్లీట్ గా తన కథ తెలీదు. నానా ఎనఫ్ కూర్చో. ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటూనే చెప్పిస్తా. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ప్రతి పిల్లలు అంతే అండి. ఈ స్టేజ్ టాడ్లర్ స్టేజ్ అంటేనే మంకీ స్టేజ్ ఇది. సో చాలా అల్లరి చేస్తారు. చాలా తక్కువ మంది కామ్గా ఉండే పిల్లలు ఉన్నారు, బట్ కొద్ది మందే. మోస్ట్ ఆఫ్ ద పిల్లలు చాలా అతి చేస్తారు, అల్లరి చేస్తారు. మనమే ఓపిక్గా భరిస్తూ ఇన్ బిట్వీన్ గ్యాప్లో వాళ్ళకి నేర్పించడానికి అయితే ట్రై చేయాలి. సో మీరు కూడా ఈ మెథడ్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించండి. మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి, నేను తప్పకుండా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను.
సో నెక్స్ట్ అయితే ఫ్లాష్ కార్డ్స్. నేను కంట్రీ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తున్నాను ఇవాళ. ఫ్లాష్ కార్డ్స్ గురించి కూడా చాలా అడుగుతూనే ఉన్నారు, చూపించండి. నేను నెక్స్ట్ ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్లాష్ కార్డ్స్ ఎలా చూపించాలి. ఆల్రెడీ ఉంది బట్ సపరేట్గా అడుగుతున్నారు కాబట్టి ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎప్పుడే కానీ వాళ్ళ ఐ కాంటాక్ట్కి, ఐ టు ఐ వాళ్ళు చూసేలాగా ఉండాలి. అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో వీలైనంత వరకు ఇలా పట్టుకునేదో, ఎడ్జ్లో వీలైతే ఇలా పట్టుకోవాలి, లేదంటే ఇలా పట్టుకోవడానికి ప్రిఫర్ చేయాలి. మనకు కార్డ్స్ ఫ్లిప్ చేయడానికి ఏది కన్వీనియంటో అలా పట్టుకొని ట్రై చేయాలి. ఇండియా, ఇండోనేషియా, డెన్మార్క్, ఐలాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, కెనడా, ఇరాక్, బెల్జియం, ఘనా, చైనా, నేపాల్, ఈజిప్ట్, ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, జర్మనీ, మయన్మార్, శ్రీలంక, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, పాకిస్తాన్. 2 సార్లు రిపీట్ చేస్తాను, సో ఈజీ అవుతుంది. అండ్ ఈ మధ్య ఏమంటే నేను ఏది చెప్తే తను కూడా అదే పలుకుతోంది అనమాట. సో ఎలాగైనా చెప్పొచ్చు. ఫ్లాష్ కార్డ్స్ స్టార్టింగ్లో అయితే మనము ఫాస్ట్గా ఫ్లాష్ చేయాలి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. తనకు ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చు ఇప్పుడు. సో తనకు రివిజన్ లాగా ఉంటుంది డైలీ ఒకసారి. ఇవాళ కంట్రీ ఫ్లాష్ కార్డ్స్ ఇవి. సో ఇవాళ యాక్టివిటీ వచ్చేసి గ్రైన్ సార్టింగ్. దీంట్లోనే కొద్ది కాంప్లికేషన్ లెవెల్ అనమాట. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్లయితే జస్ట్ 2 గ్రెయిన్స్ని మిక్స్ చేసి ఇలా యాక్టివిటీ చేపిస్తాం కదా. ఇది వచ్చేసి 4. నేను ఆల్మోస్ట్ ఇవాళ స్పైసెస్ని యూస్ చేస్తున్నాను. ఉండు నాన్న చెప్తాను, మళ్ళీ చేయి. ఎందుకు యాక్టివిటీ చేపిస్తున్నానంటే నేను ఎప్పుడు రైస్ పెడదామని వెళ్ళినా కూడా మా దన్వి నా వెనకాల వచ్చేసి గుప్పెడు రైస్ని ఇలా పట్టుకొని పరిగెత్తుకొని వచ్చి ఇల్లంతా చెల్లుతుంది. సరే కానీ ఇవాళ తనతో ఈ రైస్తో యాక్టివిటీ చేపిద్దాం, కొద్ది హ్యాపీ ఫీల్ అవుతుంది కదా అనేసి తనకి ఈ స్పైసెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది అనేసి అయితే ఈ యాక్టివిటీ చేపిస్తూ ఉన్నాను నేను. కన్నా నీకు ఇది తెలుసా? వాట్ ఈస్ దిస్? ఉంగరం వదిలే, ఇదేమిది? వాట్ ఈస్ దిస్? పెప్పర్. ఇది ఇదేమిది? క్లోవ్. ఇది లవంగం. ఇదేమిది? కార్డమమ్. యాలకులు ఇవి కార్డమమ్. ఓకే. ఇది 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 ఇదేం నాన్న? ఇది సిన్నమాన్ స్టిక్. ఓకే ఉండు నేను చెప్తాను, యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాం. ఇదే కదా గ్రెయిన్ సార్టింగ్ యాక్టివిటీ. నువ్వు దీంట్లోంచి ఒక్కొక్కటే వెతకాలి. సో ఫస్ట్ అమ్మ ఒకటి వెతి పెడుతుంది, నువ్వు దాంట్లోకి అవి మ్యాచ్ చేయాలి. ఓకే. దిస్ ఇస్ పెప్పర్ ఇందులోకే వేయాలి. కార్డమమ్ యాలకులు. ఓకే. క్లోవ్ లవంగం. ఇంకొకటేమి ఇది చూడు, సిన్నమాన్ స్టిక్, దాల్చిన చెక్క అంటారు ఇది. ఓకేనా? నేను పెట్టిన దాంట్లో నువ్వు అవి పెట్టు. ఇప్పుడు ఏవైతే పెట్టానో చూడు, పెప్పర్ దాంట్లో పెప్పర్ పెట్టాలి, కార్డమమ్ దాంట్లో కార్డమమ్ పెట్టాలి, సిన్నమాన్ స్టిక్లో సిన్నమాన్ స్టిక్ పెట్టాలి. ఇక్కడేముంది? క్లోవ్లో క్లోవే పెట్టాలి. కరెక్ట్గా పెట్టు. దేంట్లోకి అవి పెట్టాలి, మిక్స్ మ్యాచ్ చేయకూడదు. ఓకేనా? వెరీ గుడ్. సో ఈ యాక్టివిటీ వల్ల ఏమవుతుంది పిల్లలకి అంటే నేమ్స్ తెలుసుకుంటారు, మెయిన్గా వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ గ్రెయిన్ సార్టింగ్, వాళ్ళు గ్రెయిన్ టచ్ చేస్తారు కాబట్టి వాళ్ళ సెన్సరీ స్టిమ్యులేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవాళ నేను యూస్ చేస్తున్న స్పైసెస్ కాబట్టి స్పైసెస్ నేమ్స్ తెలుస్తాయి, వాళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, అలాగే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అనమాట. ఇనిషియల్ లెవెల్ ఏంటి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. సో అది కావాలంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు, మీరు యాక్టివిటీ అయితే చూడొచ్చు. సో అది ఫస్ట్ లెవెల్, ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇలా 4 గ్రెయిన్స్ నేను 4 మిక్స్ చేశాను కాబట్టి ఇప్పుడు వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రైస్ వేయకూడదు, ఓన్లీ పెప్పరే వేయాలి, రైస్ వేయొద్దు. పెప్పర్ ఇదో ఇట్లా తీసుకొని ఇట్లా వేయి. ఓకేనా? పెప్పర్ మాత్రమే 2 ఫింగర్స్తో తీసుకొని వేయి. ఓకే. గుడ్, వెరీ గుడ్. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, అలాగే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ పెరుగుతుంది. బికాస్ మ్యాచింగ్ చేయమంటున్నాం, ప్యాటర్న్ మ్యాచింగ్ లాగా. సో దేంట్లోకి ఏది వేయాలి, కరెక్ట్గా పెప్పర్ దొరికినప్పుడు పెప్పర్లోకే వేయాలి, అది కార్డమంలోకే వేయాలి. ఇలా వాళ్ళలో ఈ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది రైస్ అక్కడే వేయాలి, రైస్ వేయకూడదు. చూడు ఎన్ని రైస్ గ్రెయిన్స్ పడ్డాయి. ఫస్ట్ నుంచి చెయ్యి, ఒక్కొక్కటి చూడు అమ్మ ఎలా తీస్తుంది చూడు. ఒక్కొక్కటి వేయి, నో రష్, నో హరీ. ఒక్కొక్కటి వేయి, సింగిల్. ఒకటి తీసుకో, ఒకటి వేయి, ఒకటే తీసుకో, ఒకటి వేయి. ఓకే.
గుడ్. రైస్ ఒకటి పడినా మళ్ళీ నేను దీంట్లోకి వేసేస్తాను నేను. ఓకే, కరెక్ట్గా చూసి మళ్ళీ వేయి. గుడ్. సరే. సో ఇలా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. అలాగే వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓవరాల్గా వాళ్ళు ఇవన్నీ థింక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి కూడా ఈ యాక్టివిటీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. మోర్ ఓవర్ ఎక్కువసేపు కూర్చుంటారు కదా దీంట్లో, సో దట్ స్క్రీన్ టైం అనేది అవసరం లేకోకుండా ఎంగేజ్ చేయగలుగుతాం పిల్లల్ని. గుడ్ నాన్న. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఇలా చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేస్తేనే వాళ్ళు ఇంట్రెస్ట్తో చేస్తారనమాట త్రూఅవుట్ ద యాక్టివిటీ. చాలామంది అక్క మా పిల్లలు అసలు కూర్చోరు అంటున్నారు. స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరు కూర్చోరు, చేపిస్తుంటే కొన్ని నెలలు గడిచిన తర్వాత వాళ్ళు కూర్చోగలుగుతారు. అది కూడా యాక్టివిటీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని చేస్తారు, లేకపోతే లేదు. దట్స్ ఓకే. ఆ రోజు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా వదిలేయండి, నెక్స్ట్ రోజు ట్రై చేయండి. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇంకొంతమంది పిల్లలు వచ్చేసి ఫస్ట్ యాక్టివిటీ చేసేటప్పుడు ఏమైతే ప్రాప్స్ యూజ్ చేస్తామో అవన్నీ వాళ్ళు ఫస్ట్ తీసుకొని ఆడుకోవాలంటారు. కాబట్టి ఫస్ట్ అలా ఆడుకొనిచ్చి తర్వాత మనం చేపిస్తే వాళ్ళ యాక్టివిటీ అయితే చేస్తారు. వెరీ గుడ్. అన్నీ ఫినిష్ చేసేసావా? చూపి. గుడ్ గర్ల్. గివ్ మీ హై ఫైవ్. గుడ్. అదో ఇంకొకటి ఉంది. గుడ్ గర్ల్. వెతికి చూడు. ఇంకా తన ఇష్టం, ఇంకా మా దానివి ఇష్టం అనమాట. ఇంకా రైస్ నాకేం రాతానే ఆడుకొని తన కుకింగ్కి పెట్టేసుకుంటుంది ఆ రైస్ని కూడా. రోజు జరిగే స్టోరీనే ఇలా ఏవో ఒకటి. ఏం కుక్ చేస్తానన్న అవన్నీ వేసి? ఏం రైస్? ఇప్పుడు వేసుకో పర్లేదు. ఏం రైస్? చూసారా, ఇప్పుడు ఒక సెకండ్ ఆగింది. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పాను తనకి మిక్స్ చేయకూడదు, ఓన్లీ అవి మాత్రమే సపరేట్ చేయాలి, పెప్పర్ కానీ కార్డమమ్ ఇవన్నీ అని. ఒక సెకండ్ పాజ్ ఇచ్చింది. అదే వాళ్ళలో ఆలోచన, ఏది రైట్ ఏది రాంగ్ అని ఆలోచించే ముందు ఒకసారి ఏదైనా ఆలోచించి చెయ్యాలి అనేది చిన్నవి మనం నేర్పించాలి. ఒక బౌండరీస్ అనేవి మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి పేరెంటింగ్లో. ఇదే జెంటిల్ పేరెంటింగ్ అంటే ఇంకేమీ లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే నేను మీకు ఇవాళ షేర్ చేశాను. ఎగ్జాంపుల్ కనే కాదు, డైలీ నేను ఇలాంటి చిన్న బౌండరీస్ అయితే ఖచ్చితంగా మేము మెయింటైన్ చేస్తూనే ఉంటాం. నేను కానీ మా ఆయన కానీ ఇద్దరం కూడా ఒకటే స్టిక్ ఆన్ అవుతాం. ఆయన ఏదైనా స్టాండ్ ఆన్ తీసుకున్నప్పుడు నేను మధ్యలో డిస్టర్బ్ చేయను. నేను ఏదైనా చెప్తున్నప్పుడు మా ఆయన కూడా ఇన్ బిట్వీన్ ఇంటర్ఫియర్ అయితే అవ్వరు. అలా ఇంటర్ఫియర్ కాకపోతేనే పిల్లలు కూడా మాట వింటారు చక్కగా. వాళ్ళలో ఒక ఒబీడియన్స్ అనేది ఉంటుంది. నేను ఒక మాట, మా ఆయన ఒక మాట, ఇలా పేరెంట్స్ ఇద్దరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే పిల్లల్లో ఆ ఒబీడియన్స్ అనేది ఉండదు. ఇద్దరు మాట వినరు. పోను పెద్దగా అవుతూ వాళ్ళలో బిహేవియరల్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తాము. సో యాజ్ యూజువల్ డైలీ రొటీన్లో పార్ట్ లాగా ఒకసారి క్విక్గా A to Z చెప్పిచ్చేసేస్తా తనకి. సరే కన్నా, బుక్స్ తొక్కకూడదమ్మా జేజ. సారీ చెప్పు బుక్కి. ఏ సరే అన్నీలే పర్లేదు, అది డిస్టర్బింగ్గా ఉంటుంది. A B C D E. ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఒకసారి. ఇంకా ఇప్పుడే కూర్చున్నాం. యాక్చువల్గా మార్నింగ్ సెషన్ అది, ఇది ఈవినింగ్ సెషన్. మార్నింగ్ అంతా అయిపోయింది. ఈవినింగ్ నిద్ర లేచి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నాక్స్ అయ్యా కూర్చున్నాము. ఇంకా స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయింది. అది 15 days గ్యాప్ రాగానే ఎంత డిఫరెన్స్ పడుతుందో చూడండి. రెగ్యులర్గా రొటీన్ రెగ్యులర్గా ఉంటే కూర్చుంటారు. మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చినా చాలా కష్టం వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయించడము. రే నాన్న కూర్చోరా. సరే, దోమలు రావలేరా? మన ఇంట్లో దోమలు లేవు, కూర్చో. ఉన్నాయిలే, నువ్వే పెద్ద దోమ, కూర్చో. సరే, షో మీ వేర్ ఇస్ ఎన్. షో మీ ఎన్. సరే, బటర్ఫ్లైస్. ఓకే మేడం. సరే, వేర్ ఇస్ ఎన్? దండాలు మేడం. V W X Y Z. సో ఇలా క్విక్గా ఒకసారి చెప్పిస్తాను. దీని తర్వాత తను నాకు చెప్పిస్తుంది, అదైతే ఎడిట్ చేసేస్తున్నాను. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఒక చిన్న యాక్టివిటీ ప్రీ రైటింగ్ స్కిల్ లాగా డైలీ తనతో ఏదో ఒకటి అయితే చేపిస్తూ ఉంటుంది. ప్రీ మ్యాథ్. ఇప్పటివరకు ఈ బుక్ టచ్ చేయలేదు, బికాస్ తనకి ప్రాక్టికల్గా నేర్పిస్తూనే ఉన్నాను.
సో ఇవాళ అయితే ఫస్ట్ ఇలాంటి బుక్స్ మనకు అమెజాన్లో, ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో అంతా దొరుకుతాయి, చూడొచ్చు. దీంట్లో వచ్చేసి ఇలా నంబర్స్. సో 3 years లోపు పిల్లలకైతే 1 to 20 నంబర్స్ మనం నేర్పించవచ్చు. కరికులం ప్రకారం చూసుకున్నా కూడా తనకు ఆల్రెడీ 1 to 10 వచ్చు. ఐడెంటిఫై చేస్తుంది, సీక్వెల్గా చెప్తుంది, నంబర్ని కూడా తను చెప్పగలదు నాన్న. సో దీంట్లో వచ్చేసి ఇవాళ నేను ఏం యాక్టివిటీ చేపిస్తానంటే ట్రేసింగ్ లాగా ఏమి చేపించాను. బికాస్ తనకి ఇంకా కర్వీ లైన్స్ అవన్నీ కూడా ఇంకా నేర్పియాలి. తనకు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఇవన్నీ అయ్యాయి, వేవ్స్ అయ్యాయి, కర్వ్స్ ఒకటి ఇంకా నేర్పిస్తున్నాను. కాబట్టి అవి అయిన తర్వాత తనకి ఇవి ట్రేసింగ్ అంతా నేర్పిస్తాను. నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్ తర్వాతకు వస్తుంది కాబట్టి ట్రేసింగ్ చేపిను. జస్ట్ ఇదంతా కౌంటింగ్, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడం. అలాగే ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ లాగా ఉంది, ఫైండ్ 1 అండ్ టిక్. సో ఇందులో చాలా నంబర్స్ ఇచ్చింటారు కదా, నంబర్ ఇప్పుడు 1821011 లాగా ఉంది. సో 1 ఉండే చోట టిక్ చేయాలి. సో ఇది తన యాక్టివిటీ. అయితే తనకు ఇలా చేయడం వల్ల ఏమంటే ఆ 1ని మల్టిపుల్గా చూడడం వల్ల 1 అనే నంబర్ గుర్తుంటుంది. ఇలా నేర్చుకుంటారు కదా. చేద్దామా? హౌ మచ్? Count how much? 1. This is 3. నీకు తెలిసే ఊరినే ఆడు, ఇది గేమ్ కాదు, సీరియస్గా ఓకేనా? మన గేమ్ కాదు. హౌ మెనీ లయన్స్ ఆర్ దేర్? 1. దిస్ ఇస్ 1. సో ఇక్కడ మనకు 1 ఎన్ని ఉన్నాయో చూసి టిక్ చేస్తావా? పెన్ తీసుకో, టిక్ చేయి. ఓకే, అన్నీ అన్నొద్దు, ఇలా చేస్తావా? ఇదో నేను చూపిస్తా, అలా చేయి. ఇది ఉంది కదా, ఇలా ఇది ఉంది కదా, ఇలా టిక్ చేయి. ఓకే, 1 ఓన్లీ 1 ఎక్కడుందో అక్కడే 1 ఎక్కడుందో చూడు. ఇంకా ఎక్కడుంది 1? కరెక్ట్, టిక్. గుడ్. 1 ఇంకొకటి, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఉన్నాయో చూడు. 1 వెరీ గుడ్. ఆ 1 ఉందా? ఓకే, వెరీ గుడ్. సో ఇలా అంతే సింపుల్గా 1 ఇక్కడ వాళ్ళు ఫైండ్ 1 ఉండే చోట కూడా టిక్ చేసేసి నోట్లో పెట్టుకోకూడదు. ఇలా 3 1s ఉన్నాయి, ఇలా టిక్ చేసింది. సో అలా నేను తనతో ఇవాళ ఒక 5 వరకు చేపిస్తాను ఇవాళ యాక్టివిటీ కింద. మిగిలిండేది ఇంకో రోజు చేపించవచ్చు. ఓకే, హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? కౌంట్ హౌ మెనీ. 1. ఓకే, ఇక్కడ ఇది వేరే కాన్సెప్ట్ కన్నా. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? కౌంట్. 1, 2. దిస్ ఈస్ 2. దిస్ ఈస్ 2. హౌ మెనీ జీబ్రాస్ ఆర్ దేర్? 1, 2. ఓకే, సో ఇక్కడ 2 ఉంది కదా నంబరు, ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ 2 ఉందో ఇక్కడ ఇంతకుముందు 1 టిక్ చేసావు నువ్వు, నంబర్ 1 టిక్ చేసావు. నౌ యూ హ్యావ్ టు find 2 and then tick that 2. okay, find where is 2. I'm not asking you 1, 2. very good. ఇంకా 2 ఎక్కడుంది? how many fingers are there? count. 1, 2, 3, 4, 5. this is 5. this is 5. సో ఇలా తనతో ఇవాళ 5 మాత్రమే చేపిస్తున్నా. మరి ఒకే రోజు అన్నీ కూడా చేపించకూడదు కదా. సో 5 వరకు. నెక్స్ట్ తనకి ఆల్ఫాబెట్స్, నంబర్స్ ట్రేసింగ్ తర్వాత ఇది ట్రేసింగ్ కూడా చేపిస్తాను. సో ఇది ఒక సింపుల్ యాక్టివిటీ, ప్రీ మ్యాథ్ యాక్టివిటీ. అయితే నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టైం. ఇది షేప్ బోర్డ్ బుక్ అనమాట. ఇవి చాలా తక్కువే, ఇవి ప్రైస్ అయితే, కానీ మంచి చాలా బాగుంటాయి. స్టోరీస్ కూడా చెప్పొచ్చు. ఇవి ఆల్రెడీ నేను తన్వి కోసం ఏమేమి బుక్స్ తీసుకున్నానో ఆ వీడియోలో అయితే డీటెయిల్గా షేర్ చేశాయి. బుక్స్ అండ్ లింక్స్ అన్నీ కూడా ఇచ్చాను, చెక్ చేయొచ్చు ఒకసారి. సో ఇవాళైతే పాండా కన్నా. వాట్ ఈస్ దిస్? పాండా. నువ్వు నాకు స్టోరీ చెప్తావా? ఓకే, చెప్పు. ఒక ఊర్లో పాండా ఉంది అన్నమాట. దానికి తాకి కూ అంటే స్క్రాచ్ తీస్తుంది. ఇట్లా ఇమిటేట్ చేస్తే స్క్రాచ్ చేసేస్తుందా? ఓకే. బ్యాంబూ తింటుంది. చిరు బ్యాంబూ పట్టుకొని ఎక్కి బ్యాంబూ తింటుంది. ఎట్లా క్లైమ్ చేస్తుంది? ఇక్కడ నుంచి చూపి, కూర్చొని. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే వీడియోలో కనిపివు నువ్వేం చేసావు. అందుకే ఇక్కడ కూర్చొని చూపి అనింది. ఇక్కడ కూర్చొని చూపి ఎట్లా ఎక్కుతుంది అది? అట్లా వెళ్ళి ఎక్కి తినేస్తుందా? ఓకే, తర్వాత గవ్వామని తినేస్తుందా?
కొట్టేసింది. అమ్మ పండ బ్యాట్ తో కొట్టేసిందా? ఓకే. ఆ పన్ను తీసుకొని పాత్రలకి వెళ్ళిపోయింది. పాత్రలకి వెళ్ళిపోయిందా? ఇదంతే అప్ప పాత్రలకి వెళ్ళింది. సరే నెక్స్ట్ ఇది చెయ్యి పెట్టుకొని లాక్కుంటూ పోయి గబామని తినేసింది. ఓకే. నేను ఎత్తుతా andre నువ్వెందుకు ఎత్తావు? సరే. ఒక ఊళ్ళో దీనేమి ఏమది? పాండా. ఒక ఊళ్ళో పాండా ఉంది అంట. ఒక ఊళ్ళో అమ్మ పాండా ఉంది. ఇలా ఒక ఊళ్ళో బేబీ పాండా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఊరికి. ఏ ఊరికి? ఆయా తాత ఊరికి. మన ఊరికి వెళ్ళిపోయింది. ఆయా తాత మన ఊరికి వెళ్ళిపోయిందా? అది మన ఊర్లో ఆడుకోలే అంట. సరే. అనేసి వెళ్ళిపోయి బొమ్మలతో ఆడుకుంటున్నాయి. టీవీలో చూసుకుని నాదే పెట్టుకొని చూస్తుంటే ఎట్లో ఆయా తాత వచ్చేసారు బస్ లో నుంచి. పాండా టీవీ చూస్తుందా? పాండా ఫారెస్ట్ లో ఉంటుంది. టీవీ ఎట్లా చూస్తుంది పాండా? ఇంటికి కాళ్ళు చూస్తుందంట. సరే నేను స్టోరీ చెప్పేదా ఇంకా? ఓకేనా? ఇంకా ఇవన్నీ మనకునే చెప్పు. ఒక ఊళ్ళో అమ్మ రెండంత 2 రోజులు అమ్మ అప్ప బేబీ 2 రోజులు ఉంటారు అనేసి వెళ్ళిపోయారు. అవునా? 2 రోజులు ఉంటా అమ్మ పాండా అనేసి వెళ్ళిపోయిందంట. అమ్మో. ఓకే. సో ఇలా నాకు ఇప్పుడు చెప్తావా నువ్వు? ఓకే. ఇంతకుముందు ఎలా ఉన్నిందంటే ఏదైనా బుక్ తీసుకుంటే ఫస్ట్ నేను స్టోరీ చెప్పాక తను చెప్పేది. ఇప్పుడు ప్రో అయిపోయింది. తను చెప్పాక నేను చెప్పాలి, లేకపోతే నన్ను స్టోరీనే చెప్పనీదు. అంతే. పిల్లలకి యాక్టివిటీస్ కానీ ఏదైనా ఫస్ట్ వాళ్ళని వదిలితే ఒకవేళ ఇట్లా ఎగ్జైట్మెంట్ ఉండే పిల్లలకి చెప్పు. ఎగ్జైట్మెంట్ ఉండే పిల్లలు కాసేపు తర్వాత కామ్ డౌన్ అవుతారు. అప్పుడు చెప్పవచ్చు మనం. 2 రోజులు బేబీ పాండా స్నోలో ఉందా? స్నో ఇలా 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 స్నో 2 రోజులు కార్లో వెళ్ళిపోయింది. సరే 2 రోజులు చెప్పేదా ఇంకా? 2 రోజులు. హాయ్ పాండా. హాయ్ పాండా. ఇప్పుడు నువ్వు చెప్పు. హౌ ఆర్ యూ? ఓకే. ఇప్పుడు స్టోరీ ఇవి పాండా ఉన్నాయి చూసావా? పాండాస్ ఆర్ వెరీ క్యూట్ లైక్ యూ. మనము అప్ప అమ్మ ఆయా తాత వెళ్ళి తప్పరారా నేను వెళ్ళిపోయా ఊరికి. సరే. దిస్ పాండా అచ్చం మన టెడ్డీ లాగే ఉంటుందన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ పాండాస్ ఆర్ సూపర్ క్యూట్. సీ లైక్ ఆర్ టెడ్డీ లైక్ యూ. సో దీస్ పాండాస్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ కలర్. ఓకేనా? పాండా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది. దే లివ్ అలోన్ ఇన్ ద థిక్ బ్యాంబూ ఫారెస్ట్ ఆఫ్ చైనా. ఎస్, బ్లాక్ వైట్. అవి చైనాలో వైట్ చైనాలో ఉండే ఫారెస్ట్లలో ఒంటరిగా ఉంటాయన్నమాట. గ్రూప్గా ఉండవు, ఒక్కొక్కటే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఈ పాండా కెన్ గ్రో అప్ టు 5 feet. పాండా అమ్మ ఉన్నారు చూసారా? అమ్మ అంత హైట్ అంత పెద్దగా పెరుగుతాయన్నమాట. అంత పెద్దగా ఉంటాయి ఈ పాండాస్. అండ్ చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. మన టెడ్డీ బేర్స్ వస్తాయి కదా పెద్దవి, అలా ఉంటాయి అన్నమాట. ఇది బేబీ పాండా. బిగ్ పాండాస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి. These pandas are excellent tree climbers. They can climb tree very quickly. పాండాస్ చెట్లు ఉంటాయి కదా, ట్రీస్ ని ఇలా క్లైంబ్ చేస్తాయి అన్నమాట. ఇలా ఎక్కుతాయి, ఇలా మళ్ళీ ఫింగర్స్ తో పట్టుకొని క్లైంబ్ చేస్తాయి అన్నమాట. ఎక్సలెంట్ క్లైంబర్స్.
పాండాస్ ఆర్ లేజీ. నీ కంప్లీట్ ఆపోజిట్ నాన్న. నువ్వా హైలీ యాక్టివ్, అవి నీలా కాదు, చాలా లేజీగా ఉంటాయి అన్నమాట. నువ్వు లేజీనా? లేజీనా నువ్వు? సరే ఓకే. దే మోస్ట్లీ స్లీప్ వెన్ దే ఆర్ నాట్ ఈటింగ్. అవి చాలా లేజీ. పాండాస్ ఎప్పుడు పడుకునే ఉంటుందంట. తినేటప్పుడు తప్పితే మిగతా టైం అంతా పడుకుంటుందన్నమాట. నీ కంప్లీట్లీ ఆపోజిట్. నువ్వు కాసేపు మాత్రమే పడుకుంటూ మిగతా టైం అంతా యాక్టివ్గా ఉంటావు కదా. నువ్వు లేచేస్తావు, అదే చెప్తుండేది. పాండాస్ లవ్ టు ఈట్ బ్యాంబూ షూట్స్. అంటే బ్యాంబూకి షూట్స్ వస్తాయి, కొమ్మలు వస్తాయి చిన్న చిన్నగా. అవి తినడానికి పాండాస్ కి చాలా ఇష్టము. లైక్ నీకు బనానా ఇష్టము, యాపిల్ ఇష్టము, బిర్యానీ ఇష్టము, డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం. లైక్ పాండా లవ్ ఈట్ బ్యాంబూ. పాండాస్ కి అదే ఫుడ్ అన్నమాట. అలాగే ఈ పాండాస్ బ్యాంబూతో పాటు మ్యాంగోస్ తింటాయి, ఫ్రూట్స్ తింటాయి, మిగతా ఫ్రూట్స్ అన్ని తింటాయి. మీట్ కూడా తింటుందన్నమాట. మీట్ అంటే మనం మటన్ తెచ్చుకుంటాం కదా, మటన్ పీసెస్, అలా మీట్ ని కూడా పాండా తింటుందన్నమాట. ఓకేనా? పాండాస్ కెన్ ఈట్ ఫర్ అప్ టు 12 hours a day. పాండా ఉంది చూడు, రోజులో హాఫ్ ఆఫ్ ద డే, మనకు 24 hours ఉంటే 12 hours అంటే హాఫ్ ఆఫ్ ద డే బ్యాంబూ తింటూనే ఉంటుంది అనమాట. అంత ఇష్టం బ్యాంబూ అంటే దానికి. అందుకే అలా కంటిన్యూస్ గా తింటూ ఉంటుంది కాబట్టి అంతలా ఉంటుంది పాండా. కాబట్టి మనము బ్రేక్స్ ఇస్తూ మనకి ఎంత కావాలో అంత తింటేనే కరెక్ట్గా ఉంటాం. పెట్టుకొని తింటుంది. ఓకేనా? నీకు ఇక్కడ ఏం అర్థమైంది? ఎప్పుడు తింటూ ఉండకూడదు. ఓకేనా? టైం ప్రకారము కొంచెం కొంచెము కరెక్ట్ క్వాంటిటీలో తినాలి. ఓకేనా? ఎట్లా పడితే అట్లా రోజంతా తింటుంటే అట్లా అమ్మని లావ్ అయిపోతాము. సరేనా? బేబీ పాండాస్ ఆర్ బోర్న్ పింక్ ఇన్ కలర్. దేర్ కలర్ చేంజెస్ ఆఫ్టర్ 3 weeks. బేబీ పాండా ఉంది చూడు ఇక్కడ క్యూట్ గా. ఇలా బేబీ పాండా పింక్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓకే? పింక్. ఇది యాష్ కలర్లే. బేబీ పాండాస్ పింక్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ఇది బేబీ పింక్ కలర్ లో ఉంటుంది అనమాట. బేబీ పుట్టినప్పుడు మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. After 18 months, panda cubs say goodbye to their mother and start living alone. బేబీ పుట్టిన తర్వాత 18 months వరకు అమ్మ దగ్గరే ఉంటుందన్నమాట బేబీ పాండా. దాని తర్వాత అమ్మ పాండాకి బాయ్ చెప్పేసి పోయి ఒకటే ఉండిపోతుంది అనమాట. పాండాస్ ఎప్పుడు ఒకటే ఉండడానికి ఇష్టపడతాయి, గ్రూప్గా ఉండడానికి ఇష్టపడవు. ఓకేనా? బేబీ పాండాస్ ని కబ్ అంటాము. బేబీ పాండా వెళ్ళిపోతుంది కదా, అందుకు డల్గున్నారు. బేబీ పాండాస్ ని కబ్ అంటారు. మన బేబీ హ్యూమన్ బేబీని ఇన్ఫెంట్ అంటాం కదా. Unlike other bears, pandas don't sleep through the winter. They move the warmer places. ఈ పాండాస్ ఉన్నాయి చూడు, వింటర్స్లో, ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో ఇలాంటి వింటర్స్లో అస్సలు పడుకోదంట. వెచ్చగా ఉండే ప్లేస్కి, వామ్గా ఉండే ప్లేసెస్కి వెళ్తూ ఉంటుందన్నమాట. అలా వెళ్ళి అలిసిపోయి అక్కడికి పోయి పజ్జుంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు పాండా గుడ్ నైట్ చెప్పు. పడుకొని పాండా టైర్డ్ అయిపోయింది. బాయ్ పాండా. గుడ్ నైట్. టేక్ రెస్ట్. Go and start Malko. కన్నడ అది మల్కో అంటే. సో ఇలా స్టోరీ చెప్పేస్తాము. ఇంకా ఈ స్టోరీ తర్వాత వచ్చేసి తనకు బ్రషింగ్ తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ బెడ్ టైమ్ ప్రేయర్స్ ఉంటాయి.
దీని తర్వాత పడుకునేటప్పుడు నేను వేరే స్టోరీ చెప్తా. ఆల్మోస్ట్ ఒకే స్టోరీ ఉంటుంది. డైలీ ఫారెస్ట్కి వెళ్ళాము, అక్కడ ఏం చేసాము, ఇదే స్టోరీ. తనకు ఆల్మోస్ట్ ఒక 3 నెలలుగా ఇదే స్టోరీనే కంటిన్యూ అవుతోంది. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు కొద్ది స్టోరీస్ చేంజ్ అవుతాయి, వాళ్ళతో చెప్పించుకుంటుంది పడుకోబోయే ముందు. అది కాకుండా ఇన్ జనరల్గా ఇలా ఉంటుందన్నమాట మా డే మొత్తంలో. తనకు యాక్టివిటీస్ ఇవి చేపిస్తాను. సో ఇది తనకు ఒకవేళ తనకు చెప్పించే పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి ఆల్రెడీ డీటెయిల్గా వీడియో అయితే షేర్ చేశాను. మీరు ధన్వి రొటీన్ ప్లేలిస్ట్ చెక్ చేసినట్లయితే దాంట్లో పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రేయర్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు మీ పిల్లలకి ఫాలో అయిపోవచ్చు. ఇది ఈరోజు వీడియో అయితే డీటెయిల్గా మీతో అన్ని క్లియర్గా షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఏం చేసావు గాయ్స్? ఏం చేశారు గాయ్స్? మీరు ఏం చేశారు? మీరు క్యూట్ కదా? ఏం చేసావు క్యూట్ గా? కలర్ చేసావు. టెడ్డీ బేర్ అంతా స్కెచ్ పెన్ రాసి పెట్టి క్యూట్ కలరింగ్. అది మీకు ఇంకొకటి చూపించాలి ఎట్లా చేసింది. ఇది నెయిల్ పాలిష్. మొన్న ట్రిప్ వెళ్లే ముందు నెయిల్ పాలిష్ పెట్టుకొని పక్కన పెట్టింటే ఇలా అంతా పూసేసింది నెయిల్ పాలిష్ తీసుకొని. ఇది సన్ స్క్రీన్ అంట వీడికి.